రేపు నెల 19వ తేదీన తల్లికి వందనానికి సంబంధించి ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే వాళ్ళందరికీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనానికి సంబంధించి 15,000 రూపాయల డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ తల్లికి వందనం ప్రభుత్వ పథకానికి సంబంధించి మనం ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసేవారు ఇన్ కేస్ మీ కుటుంబంలో ఎవరైనా సరే తల్లికి వందనానికి రాకపోతే ఎలా ఏంటి, ఇకపోతే మనం ఎలిజిబుల్లో ఉన్నామా ఎలా చెక్ చేసుకోవాలనే ప్రతి పాయింట్ ఈ వీడియోలో ఉంటుంది. దయచేసి వీడియోని ఎక్కడ మిస్ అయితే కావద్దు. నా పేరు భద్ర, మీరు చూస్తున్నారు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. వీలైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసుకున్నట్టయితే తల్లికి వందనం ప్రభుత్వ పథకాన్ని ఇప్పుడు మళ్ళీ విడుదల చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్లో భాగంగా ప్రతి ఒక్కరూ మన యొక్క కుటుంబం అర్హత ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఇకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎలిజిబిలిటీ పాయింట్స్ ఏంటి, ఇన్ కేస్ అది ఎక్కడి నుంచైనా చెక్ చేసుకోవచ్చు. అవునండి, 100% ఎవరైనా సరే మీ మొబైల్లోనే మీరే మీ యొక్క తల్లికి వందనానికి సంబంధించి స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా సరే మీకు ఒక రీజన్ ఉన్నట్టయితే ఆ రీజన్కి సంబంధించి ఎక్కడికి వెళ్ళి రెక్టిఫై చేసుకోవాలి, మళ్ళీ మేము అర్హులమై అమౌంట్ అనేది ఎలా తీసుకోవాలనేది క్లియర్గా వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఒక చిన్న కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ తల్లికి వందనానికి సంబంధించి సమగ్ర సమాచారం ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి సంబంధించి నేను ఒక వెబ్సైట్ అయితే రాయడం జరిగింది ఆర్టికల్. సో ఇందులో మీకు ప్రతి లింక్ అనేది ఇక్కడే దొరకడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి తల్లికి వందనానికి సంబంధించి అమౌంట్ వస్తుందా రాదా ఏంటి అనేది క్లియర్గా ఇక్కడైతే ఉంది. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలిజిబిలిటీ ఎవరో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా కిందికి వచ్చినట్టయితే తల్లికి వందనానికి సంబంధించి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వీళ్ళందరికీ 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఈ తల్లికి వందనం ప్రభుత్వ పథకం ద్వారా వాళ్ళకైతే నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళై ఉండాలి. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఎక్కడైనా సరే చదువుతున్న వాళ్ళకైతే ఇస్తారు. ఇకపోతే అటెండెన్స్ అనేది తప్పనిసరిగా 75% అయితే ఉండాలి. ఆధార్ కార్డుకు సంబంధించి అలాగే రేషన్ కార్డు అయితే ఉండాలి. ఇకపోతే రేషన్ కార్డు అనేది యాక్టివ్లో ఉండాలి. ఇన్ కేస్ రేషన్ కార్డు యాక్టివ్లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే లింక్ కూడా నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడి నుంచి చెక్ చేయండి. ఇకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా యాక్టివ్ ఉండాలి. ఎన్పిసిఐ ఎవరికైతే ఎన్పిసిఐ అనేది లేదో అలాంటి వాళ్ళందరికీ 100% తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అనేది అయితే రాదండి. ఎందుకంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి 100% మనకు ఎన్పిసిఐ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. ఇన్ కేస్ మీకు లింక్ అనేది లేకపోతే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా డిస్క్రిప్షన్లో వెబ్సైట్ రూపంలో లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇకపోతే అర్హులైన వాళ్ళందరికీ 15,000 రూపాయలు రేపు నెల 19వ తేదీన అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఇకపోతే మనం ఈ విధంగా కిందికనే స్క్రోల్ చేసినట్టయితే ఈ తల్లికి వందనానికి సంబంధించి స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే మనం ఇంతగా అర్హులమా కాదా, మన పేరు మీద ఏమైనా ఎలక్ట్రిసిటీ ఉందా లేదా ఒక వెహికల్ ఉందా, అసలు ఏంటి అనేది ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చును. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ పాయింట్స్ అన్ని మీరు ఒకసారి తిరిగ్గా రీడ్ చేయండి, ఎందుకంటే ప్రతి పాయింట్ మీకు ఎలిజిబుల్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. సో ఇట్లా ఈ విధంగా మీరు పూర్తిగా కిందికి అనేది వచ్చిన తర్వాత తల్లికి వందనానికి సంబంధించి స్టేటస్ లింక్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఒక హెడ్డింగ్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఈ హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. ఈ హెడ్డింగ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ అనే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎంటర్ ఆధార్ నెంబర్. ఇప్పుడు మనము లబ్ధిదారునికి ఎవరికైతే చెక్ చేస్తున్నామో ఆ యొక్క మహిళకు సంబంధించి ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. స్కీమ్ టైప్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి రైస్ కార్డు, ఎన్టీఆర్ భరోసా, ఇక్కడ జనరల్ స్కీమ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో కింద వచ్చేసి తల్లికి వందనం అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కొంతమంది అడుగుతున్నారు అన్న సెలెక్ట్ ఇయర్, ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ అండి, మీరు 2016 మరియు 27 ఏదైతే ఉందో లాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయండి. సో ఇప్పుడు నేను ఒక సంబంధించి ఒక ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. సింపుల్గా గెట్ డీటెయిల్స్ అయితే పెట్టుకోండి. గెట్ డీటెయిల్స్ పెట్టుకున్న తర్వాత ఓటీపీ హాస్ సెంట్ యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్. ఎవరికైతే ఆధార్ కార్డు లింక్ అయినది ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్ ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఇంకొక విషయము, చాలా మందికి ఇది వర్క్ అవ్వదు అనుకుంటారు. ఎవరికైతే వర్క్ అవ్వలేదో వాళ్ళు డెస్క్టాప్ సైడ్ మోడ్ ఆప్షన్లో పెట్టుకోండి. సింగిల్ మోడ్లో పెట్టుకుంటే వర్క్ అవ్వదు, డెస్క్టాప్ సైడ్ మోడ్ ఆప్షన్లో పెట్టుకుంటేనే వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. అలాగే మనకు ఒక క్యాప్చా అయితే ఉంది 6RKE. సో ఇక్కడ ఇది ఏదైతే క్యాప్చా ఉందో ఈ క్యాప్చా అనేది మనం ఎంటర్ చేసిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ వెరిఫై అని అయితే ఉంది కదా, సింపుల్గా వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి
మన యొక్క డేటా మొత్తం ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ డేటాలో మీరు కనుక ఎలిజిబుల్ ఉంటే మీకు తల్లికి వందనానికి సంబంధించిన నిధులు అయితే జమ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సిటిజన్ నేమ్, వాళ్ళ యొక్క ఆధార్, ఇకపోతే వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, ఇకపోతే వాళ్ళది ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి స్టేటస్ అనేది చెక్ చేస్తున్నారు. మాది వచ్చేసి కడప జిల్లా కాబట్టి మా యొక్క క్లస్టర్. ఇన్ కేస్ మీకు సంబంధించి మీ సచివాలయంలో ఎన్నో క్లస్టర్ అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అండి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఐడి కూడా మీకు ఇక్కడే చూపించడం జరుగుతుంది. ఐడి ఇక్కడ ఉంటుంది. ఇకపోతే కిందికి వచ్చినట్టయితే మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యామిలీలో 3 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్స్ అనేది లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఒకసారి చెక్ చేయండి. ఇకపోతే వాళ్ళు మేలా ఫీమేలా, సో కొంతమందికి మేల్ ఫీమేల్ అనేది కూడా అయితే ఉంటుంది, అది ఒకసారి చెక్ చేయండి. ఇకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయండి. ఇకపోతే లివింగ్ స్టేటస్ అంటే ప్రజెంట్ వాళ్ళు బతుకున్నారా చనిపోయినారని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చును. వాళ్ళ యొక్క క్యాస్ట్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, ఇకపోతే ఇక్కడ చూడండి వెట్ ల్యాండ్, డ్రై ల్యాండ్, అర్బన్ ప్రాపర్టీ, రూరల్ ప్రాపర్టీ, ఇకపోతే మనకి వెహికల్ ఏమైనా ఉందా, ఎంప్లాయీ ఎవరైనా ఉన్నారా, జనరల్ కేటగిరీ, ఇకపోతే వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా, జిఎస్టీకి సంబంధించి యూనిట్ బిల్లు ఈకేవైసీ అయిందా లేదా, ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడే ఉంటుంది. ఈ పాయింట్లో మీరు ఎలిజిబుల్ అయితేనే మీకు తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు అయితే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ ఎవరికైనా సరే సాటిస్ఫాక్షన్ దగ్గర అన్సాటిస్ఫైడ్ అంటే నో అనేది ఉన్నట్టయితే వెంటనే కామెంట్ చేయండి. వాళ్ళ ప్రాబ్లానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా నేనైతే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారంగా నో వన్ ఇన్ ఫ్యామిలీ ఈజ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈ కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు లేరని అర్థం. ఇకపోతే నో పర్సన్ ఇన్ ది ఫ్యామిలీస్ విల్ పే ఇన్కమ్ ట్యాక్స్ సాటిస్ఫైడ్, వ్యాలిడిటీ స్టేటస్ దగ్గర సాటిస్ఫై ఉంది అంటే ఈ కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయట్లేదు. ఇకపోతే భూమి అనేది మనకి 2 రకాలు అయితే ఉంటుంది, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అండి. ఇక్కడ వీళ్ళ పేరు మీద డ్రై ల్యాండ్ అనేది ఒకటి అయితే ఉంది. సో ఒకటి మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ ఆ భూమి అనేది ఏంటి, ఎవరికి లింక్ అయింది, వాళ్ళ కుటుంబంలో అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మనం స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లెస్ దాన్ 10 acres అంటే మనకి మాగాని వచ్చేసి 3 ఎకరాల లోపు అయితే ఉండాలి, మెట్ వచ్చి 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. ఇక్కడ మనకి ఇక్కడ సాటిస్ఫైడ్ అయితే ఉంది అంటే జస్ట్ 1 ఎకరా ఉంది మాత్రం ఉంది కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఇకపోతే కిందికి పోతే ఎనర్జీ యూనిట్స్ అంటే మనకి ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అయితే ఉందో 300 యూనిట్స్ కన్నా దాటితే మనం ఇన్ఎలిజిబుల్ అవుతాము. ఇన్ కేస్ అక్కడ ఉన్నట్లయితే మీకు ఎనర్జీ యూనిట్స్ అనేది 0 దగ్గర, సో యూనిట్స్ అని గ్రీన్ కలర్లో ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేస్తానే ఆ కరెంట్ బిల్ ఏంటి సోన్స్ వాటి అంతా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ లెస్ దాన్ 300 యూనిట్స్ గత 12 నెలల లోపు మనకి ఎంత కరెంట్ బిల్ అనేది అయితే వచ్చిందంటే గత 1 సంవత్సరంలో మీకు 300 యూనిట్స్ దాటినట్టయితే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. సో ఇకపోతే ట్రాన్స్పోర్ట్ నో వన్ ఇన్ ది ఫ్యామిలీ హ్యావింగ్ ఫర్ 4-wheeler అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా సరే వెహికల్ 4-wheeler ఆటో, ట్రాక్టర్ ఇవి కాదండి. సో కార్ అయితే ఉన్నదంటే అయితే ఎవరికైనా వాళ్ళు ఇనెలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇకపోతే అర్బన్ ప్రాపర్టీ మున్సిపాలిటీ ఏరియా పరిధిలో ఎవరికైనా సరే 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కన్నా ఎక్కువ స్థలం కానీ ఇల్లు కానీ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూడండి 1000 స్క్వేర్ ఫీట్ సంబంధించి అర్బన్ ఏరియా, సో ఇక్కడ కూడా మనకు సాటిస్ఫై అయితే ఉంది. ఇకపోతే ఎంప్లాయ్ కేటగిరీ నో వన్ ఫ్యామిలీ ఈ కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయ్ లేడు కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్. సో ఈ విధంగా ప్రతి పాయింట్ ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 పాయింట్స్ అయితే ఉంటాయి. ఈ 7 పాయింట్స్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం డబ్బులు అయితే వస్తుంది. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి అసలు తల్లికి వందనానికి సంబంధించి సమగ్ర సమాచారం ఏంటి చూద్దాం. సో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా లింక్ అయితే ఉండాలి. ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్లో ఇన్ కేస్ మీకు ఎలక్ట్రిసిటీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు సంబంధించిన ఏఈ ఆఫీస్కి, ల్యాండ్కి సంబంధించి ఏదైనా ఉంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఈ విధంగా ప్రతి ప్రాబ్లానికి ఒక్కొక్క సంబంధించి మీరు వెళ్ళి అయితే క్లియర్ అయితే చేసుకోండి. అంటే కొంతమందికి మిస్ మ్యాచ్ అయ్యి యాడ్ అవ్వడం జరుగుతుంది, అలా యాడ్ అయినట్టయితే మనం గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలి. ఇన్ కేస్ ఈ గ్రీవెన్స్ రైట్స్ సంబంధించి కూడా స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ లేదా గ్రీవెన్స్ ఐడి ఎంటర్ చేసి ఆ గ్రీవెన్స్ అనేది క్లోజ్ అయిపోయిందా, ఓపెన్లో ఉందా, ఇంకా ఓపెన్లో ఉంటే వెంటనే వెళ్ళి దానికి పరిష్కరించుకొని క్లోజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తల్లికి వందనానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరికైనా డీటెయిల్సే ఓపెన్ అవ్వలేదంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు సంబంధించి ఏదైతే స్కూల్స్లలో హెడ్ మాస్టర్ అయితే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఖచ్చితంగా
తల్లికి వందనకి సంబంధించి అప్డేట్ ఏదైనా ఉన్నా కానీ చెక్ చేసుకోమని గవర్నమెంట్ అయితే తెలపడం జరిగింది. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి ప్రాసెస్ అనేది మన యొక్క వెబ్సైట్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ అనేది ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి తల్లికి వందనం స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సాటిస్ఫై ఉందా అన్సాటిస్ఫై ఉందా కూడా కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో వీలైతే కామెంట్ చేయండి. మన వీడియో ఎంతవరకు రీచ్ అనేది కూడా తెలుసుకోవచ్చును. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ. జై హింద్.